నెల్లూరు జిల్లా కావలి పెన్షన్ పెంపుతో ప్రతి ఇంటి వెలుగులు కనబడుతున్నాయని కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి గారు తెలిపారు. సోమవారం కావలి పట్టణం ముసునూరు 15వ వార్డ్ 5, 10, 25, 40 వార్డులోని మర్రిచెట్టు గిరిజన సంఘ కాలనీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. హరిజనపాలెం జెండా చెట్టు పాత ఊరు వెంగళరావు నగర్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదును అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, ఒకేసారి పెంచిన మొత్తాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. లబ్ధిదారుల కళ్ళలో ఆనందం కనబడుతుందని అన్నారు. కృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు నేనే కృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చారు. చెప్పింది 4,000 ఇస్తా అన్నాడు. 4,000 3 నెలలది కలిపి మొత్తం 7,000 రూపాయలు ఈరోజు మీకు ఇచ్చారు. వచ్చే నెల నుంచి మనం 4,000 రూపాయలు వస్తుంది. ఇది పాతది 3,000, మనం ఇప్పుడు ఇచ్చేది 4,000. మొత్తం పట్టుకో 7,000 రూపాయలు. కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కావ్య కృష్ణారెడ్డి నాయకత్వం, కృష్ణారెడ్డి గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పారు. మీరందరూ బాగున్నావా? ఎవరు తిల్లా? మీరందరూ నాకు ఓట్లేసి గెలిపించారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం 4,000 ఇస్తూ 3 నెలలది ఎక్స్ట్రా కలిపి 4,000 ఇస్తా అన్నాడు. గతంలో 3,000 వచ్చేది, 4,000 ఇస్తా అన్నాడు. ఇక్కడ నుంచి ప్రతి నెల 4,000 వస్తుంది మీకు. ఆ 4,000తో పాటు ఇంకొక 3,000 కలిపి మొత్తం 7,000 ఈ నెలలో మీకు ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఓటేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆయన గెలిచాడు. మీకు చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా గిరిజనుల ఆచార్యోతి కావ్య కృష్ణ గారి నాయకత్వం, కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం. స్కీమ్ కింద చెప్పాను మళ్ళీ ఏరియాలు 3,000 వచ్చేది. 4,000 ఇస్తాను చెప్పారు. నాకు ఓటేశారు. 4,000 పెన్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా గత 3 నెలల నుంచి ఆగిపోయిన 1,000 రూపాయలు కూడా కలిపి 7,000 రూపాయలు వస్తుంది. మీరు బాగా చదవాలి. అంతా నా ఫ్యాన్సీ. ఓకే ఎంత వస్తుందండి? ఇంతకుముందు అమ్మా చెప్పు, ఇప్పుడు ఎంత వచ్చింది? ఎవరు ఇచ్చారు? అన్న పేరు చెప్పు. వచ్చే నెల నుంచి మనకి 4,000 పెన్షన్ వస్తుంది. చంద్రబాబు బాగుండాలని రోజు దేవుడు ఆరోగ్య జాగ్రత్త, మనవరాలు ఇద్దరు జాగ్రత్తలు చూసుకో, కోడలు జాగ్రత్తగా చూసుకో. క్యాంపులు పెడుతున్నారు సార్, అలా క్యాంప్ పెడుతున్నారు మెడికల్. ఇప్పుడు ఎంత ఇచ్చారు? వాడు చెప్పగా వచ్చిన తోటకూరది కక్కొద్దు. ఓకే
సరే అయితే మంచి ఓకే సార్. ఓకే సార్. జై చంద్రబాబు నాయుడు, జై కావ్య కృష్ణారెడ్డి. అదే ఇప్పుడు వచ్చింది సమస్య. మన వార్డు వరకు అంగడపడా చూడండి సార్, మమ్మల్ని రాష్ట్రంలో పేదల పండుగ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా, అర్హులైన అందరికీ కూడా పెన్షన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచుతూ ఏప్రిల్, మే నెల, జూన్ నెలలకు సంబంధించి 3 నెలల అరియర్స్ని కూడా కలిపి జూలై 1వ తేదీన 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన మాట మీద ఈ రోజున రాష్ట్రంలో అందరి పేదవాళ్ళ ఇళ్లలో ఆనందం నింపేందుకు జూలై 1వ తేదీన ప్రతి ఇంటికి పెన్షన్ తీసుకొచ్చి అందించడం జరుగుతుంది. ఒక రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పేదవాడి ఇంటికి వెళ్ళి తన చేతుల మీద పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని, పేదవారిని ఆర్థికంగా పెంచాలని, పేదవారిని అన్ని విధాలు ఆదుకోవాలని, ఈ రాష్ట్రంలో ఎక్కడ పేదవారు కూడా ఆకలితో అలమటించకూడదు, ప్రతి ఒక్క విషయంలో ఉన్న పేదలను ఆదుకోవాలని ఆలోచనతో వచ్చిన ఫ్రంట్ ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం. ఎక్కడ పేదవారు కన్నీరు కానిచ్చకుండా ఉండాలని ఈ రోజున మొట్టమొదటి తీసుకున్న కార్యక్రమంగా పెన్షన్ కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది. ఈరోజు కావలి నియోజకవర్గంలో దాదాపు 37,900 మందికి ఈరోజు పెన్షన్లు అందించడం జరుగుతుంది. గత ప్రభుత్వం 11,25,00,000 రూపాయల పెన్షన్లు ఇస్తుంటే ఈనాడు 25,68,38,38,000 రూపాయలను ఈ రోజున కావలి నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వితంతువులు, వృద్ధులు, వికలాంగులు అందరికీ కూడా, మత్స్యకారులకి అందరికి కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రతి ఇంట వెళ్ళి అవ్వా తాతలకి ఈరోజు పెన్షన్లు అందిస్తున్నారు. ప్రతి ఒక్క అధికారి కూడా ఈరోజు కావలి నియోజకవర్గంలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇదే విధమైనటువంటి విధానంతో కావాలని అభివృద్ధి దాంట్లో అధికారులందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున డాక్టర్స్ డే, ఒక మనిషికి పునర్జన్మ ఇచ్చేది డాక్టర్ అయితే ఆ డాక్టర్లు అందరూ కూడా ఈ రోజున దేశవ్యాప్తంగా డాక్టర్స్ డే జరుపుకుంటున్న సందర్భంలో డాక్టర్స్ అందరికి కూడా జాతీయ డాక్టర్స్ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కావలిలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇంకా రకరకాలైన బృహత్తర కార్యక్రమాలు, ఎవరికి కాలనీలు లేవో ఆ కాలనీలను ఏర్పాటు చేయటం, ఎవరికైతే అర్హులై ఉండి గత 5 సంవత్సరాలుగా పెన్షన్ నోచుకోకుండా ఇబ్బందులు పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తులో పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా త్వరలోనే స్వీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అర్హులైనటువంటి వాళ్ళని పార్టీలకు ప్రతి ఒక్క పేదవాడికి, అర్హుడైన వ్యక్తికి పెన్షన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తున్నారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి, ప్రజలు స్వేచ్ఛగా బతకాలి, స్వేచ్ఛగా వాళ్ళ జీవిత మనుగడను సాగించాలి. ఎటువంటి భయాందోళన లేనటువంటి వ్యవస్థగా కావలి రూపుదిద్దుకోబోతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా మరొక్కసారి మా అవ్వలకి, తాతలకి, అదేవిధంగా వితంతు సోదరులకి, వికలాంగులకి అందరికీ కూడా
అభినందనలు తెలియజేస్తూ మీకు ఇచ్చినటువంటి పెన్షన్ని సద్వినియోగం చేసుకుని మీ ఇంటిలో ఎప్పుడు కూడా ఆనందాలు విరజిల్లే విధంగా మీరు జీవించాలని మనసారా కోరుకుంటున్నా. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.